హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ప్రకటించారు. సో, నేడు క్యాబినెట్ మీటింగ్‌లో అయితే ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి చర్చలు జరగబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా జూన్ 12వ తేదీన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పాలన పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి పెన్షన్లను డిస్ట్రిబ్యూషన్ చేయాలని, వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ ప్రాసెస్ జరపాలని చెప్పి ప్రభుత్వం అయితే చూస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ఇక్కడ ముఖ్యంగా కొత్త వారికి సంబంధించి అప్లికేషన్స్ అనేటివి జరుగుతాయి. పాత వారికి సంబంధించి ఈ యొక్క కేవైసీ ప్రాసెస్‌లు అనేటివి జరుగుతాయనే సమాచారం అయితే ఉందండి. పూర్తిగా వివరాలు అనేటివి అందిస్తాను. మీకు ఈ టాపిక్ మీద క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం దాదాపు 15,00,000 మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నట్లయితే తెలుస్తోందనమాట. ఇందులో భాగంగా ముఖ్యంగా జూన్ 12వ తేదీన వితంతువులకు సంబంధించి మాత్రమే అప్లికేషన్స్ అనేవి జరుపుతామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. అయితే ఈరోజు క్యాబినెట్ మీటింగ్‌లో ఈ యొక్క అంశం మీద చర్చలు జరపబోతున్నట్లయితే తెలుస్తోందనమాట. ముఖ్యంగా ఈ వితంతువుల పెన్షన్లే కాకుండా రాష్ట్రంలో ఒంటరి మహిళా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగులు, వికలాంగుల పెన్షన్లు మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించిన పెన్షన్‌లకు సంబంధించి కూడా ప్రభుత్వము ఒక కీలకమైన అప్డేట్ అయితే విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తోంది. సాయంత్రం నాటికి పూర్తిగా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. అయితే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారము రాష్ట్రంలో వితంతువులకు సంబంధించి మాత్రము గ్రీన్ సిగ్నల్ అయితే లభించినట్లు తెలుస్తోందనమాట. వితంతువులు గతంలో అంటే వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే ఈ యొక్క వితంతువుల పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకొని 6 స్టెప్ వాలిడేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లోకి అయితే వచ్చి ఉంటారో వారికి సంబంధించి ఎక్కువగా ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ కొత్త వారికి సంబంధించి కూడా దరఖాస్తుల యొక్క ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లయితే తెలుస్తుందనమాట. అయితే ఇందుకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి అయితే ఇప్పుడు నేను వివరంగా అయితే చెప్తాను. పాత లబ్ధిదారులకు సంబంధించి మాత్రము కేవైసీ ప్రాసెస్‌లు అనేటివి జరుగుతాయన్నమాట. కొత్త వారి నుంచి మాత్రము దరఖాస్తుల యొక్క స్వీకరణ అనేది జరుగుతున్నట్లయితే తెలుస్తోంది. ఈ పాత లబ్ధిదారులకు సంబంధించి కేవైసీ ప్రాసెస్ ఎలా చేస్తారంటే, ఒకటి ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ అనేది గతంలో వచ్చింది గదా! అంటే 1,50,000 మంది ఎలిజిబుల్ అయినట్లయితే గతంలో వచ్చినటువంటి లిస్ట్ అయితే ప్రభుత్వము ప్రతి గ్రామ వార్డు సచివాలయంకి అయితే పంపిస్తుందనమాట. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ద్వారా కేవైసీ అయితే చేయిస్తారు. కేవైసీ అనేది బయోమెట్రిక్ లేదా ఈ యొక్క ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా అయితే చేస్తారు. ఉంటే మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఒకవేళ ఆ లబ్ధిదారులు గనుక చనిపోయినట్లయితే వాటిని రిమూవ్ చేసేస్తారనమాట. ఇలా 1,50,000 మందికి వితంతువులకు సంబంధించి కొత్తగా పెన్షన్‌లను ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. ఎవరైతే లబ్ధిదారులు మరణించి ఉంటారో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే ఈ కొత్త వారు అప్లికేషన్ అనేది చేయాలండి. అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది? దానికి ఏ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఈ అప్లికేషన్ ఫామ్‌నయితే ఫిల్ చేసి దీనికి తగిన డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వాలనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్రెడెన్షియల్స్ అన్నీ ఏమేమి ఇవ్వాలో చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటో అనేది అటాచ్ చేయాలనమాట. తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లబ్ధిదారుని యొక్క ఆధార్ నంబరు. ఆధార్‌లో ఏ విధంగా అయితే పేరుంటుందో దాన్ని ఇంగ్లీష్‌లో అయితే రాయాలి. తర్వాత ఆ లబ్ధిదారునికి సంబంధించి తండ్రి లేదా భర్త యొక్క పేరు ఇంగ్లీష్‌లో అయితే రాయాలనమాట. లింగము అయితే ఇవ్వాలి. పురుషుల, స్త్రీల అనేది ఇవ్వాలి. తర్వాతొచ్చేసి ఆధార్ కార్డ్ ప్రకారము వయసు అనేది ఇవ్వాలి. తర్వాత కులము, మతము, ఏమైనా చదువుకున్నారా లేదా అనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీరు వీడియోనైతే సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఇక్కడ వీడియో పెన్షన్‌కి సంబంధించి మాత్రము దరఖాస్తులు చేస్తున్నారు కాబట్టి వీడియో అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత మీ యొక్క అడ్రెస్ డీటెయిల్స్ అనేటివి ఇవ్వాలి. డోర్ నంబరు, జిల్లా, సచివాలయము, పిన్ కోడ్, మండలము, ఏరియా. తర్వాత ప్రెజెంట్ అడ్రెస్ గూడా ఇక్కడ ఇవ్వాలండి మీరు. డోర్ నంబరు, జిల్లా, సచివాలయము, వీధి, మండలము, పిన్ కోడ్ 2 ఒకటే అయితే రెండిటిని మళ్ళీ మళ్ళీ రాయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పెన్షన్ రకాన్నయితే మనం సెలెక్ట్ చేయాలి. వితంతువుల పెన్షన్‌కి సంబంధించి కాబట్టి వితంతువు అని జెప్పి ఇక్కడ మనం రాయాలన్నమాట. ఇక్కడ మనము ఇవన్నీ కూడా టచ్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఇవి టచ్ చేయబడలేదు. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్‌తో పాటు మీరొచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మీ పంచాయతీ పేరు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత మీ ఇంట్లో పెన్షన్స్ తీసుకుంటున్నారా లేదా అనేది ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఆధార్ కార్డ్‌లో మీరేమైనా మార్పులు గనక చేసినట్లయితే ఎన్ని సార్లు చేశారు, దేనికి చేశారు అనేది ఇక్కడ మనం మెన్షన్ జేయాలి. ఇక చివరగా వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌తో పాటు మనం ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ జెరాక్సు, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్సు, ఇన్‌కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, రేషన్ కార్డు,
పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం. ఇక్కడ మనకు వితంతువులకు సంబంధించిన అప్లికేషన్ కాబట్టి భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే పెట్టాలనమాట. సో, దీని ఆధారంగానే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అలానే గడిచిన 6 నెలల కరెంటు బిల్లు జెరాక్స్ అనేటివి కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్‌తో పాటు ఇచ్చేసినట్లయితే మీ సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే ఉంటారో, సో, వారి యొక్క ఆధ్వర్యంలో మీ యొక్క అప్లికేషన్ అనేది ముందుకైతే వెళ్తుంది. సో, ఎంపీడీఓ ఆఫీస్‌కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్స్ అనేటివి ఆన్‌లైన్ చేస్తారనమాట. ఎంపీడీఓ గారు అప్రూవల్ గనుక ఇచ్చినట్లయితే మళ్ళీ తిరిగి మీ యొక్క అప్లికేషన్ అనేది సో, సక్సెస్ అయ్యి కేవైసీ కొరకైతే మీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. కేవైసీ గనక వచ్చినట్లయితే మీరు బయోమెట్రిక్ లేదా మీ యొక్క ఫేషియల్ అథెంటికేషన్ అనేది ఇచ్చేసి మీరు పెన్షన్ అనేది అప్రూవల్ అనేది తెచ్చుకోవచ్చు. సో, ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. సో, మనకు జూన్ 12 నుంచి అయితే అప్లికేషన్స్ అనేటివి ప్రారంభిస్తున్నారు. వితంతువుల పెన్షన్‌లకు సంబంధించి మాత్రమే ప్రస్తుతానికైతే సో, అప్లికేషన్స్ అనేటివి జరుగుతున్నాయనే సమాచారం అయితే ఉంది. సో, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్‌లు అంటే బీసీలకు సంబంధించి 50 సంవత్సరాల పెన్షన్ అనేది వస్తుందని చెప్పి మనం ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మనం మాట్లాడుకున్నాం గదా! సో, దానికి సంబంధించి గూడా ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ కాబోతున్నాయి. అలానే ఒంటరి మహిళా పెన్షన్‌లకు, దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి కూడా అవకాశం అనేది ప్రభుత్వం కల్పించబోతున్నట్లయితే తెలుస్తోంది. సో, ఈ విధంగా మనకు పెన్షన్‌లకు సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మీకు వివరంగా అయితే తెలియజేశాను ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో లేటెస్ట్‌గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అన్నిటిని కూడా అందులోనే పోస్ట్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ వర్తీగా ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా వీడియో చేసి మీ ముందుకైతే వస్తామన్నమాట. సో, కాబట్టి టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో, ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం వితంతువుల పెన్షన్‌లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఉంది. జూన్ 12 నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్‌లు అలానే పాత లబ్ధిదారులకు సంబంధించి కేవైసీ ప్రాసెస్‌లు అనేటివి జరగనున్నాయన్నమాట. ఓకేనా? సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకైతే వస్తానండి.